మెదక్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఎంతో కష్టపడి సంపాదించినటువంటి వరి ధాన్యాలకు సంబంధించినటువంటి నష్టపోయినటువంటి రైతులకు సంబంధించి సొమ్ము పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బ్యాంకుల దగ్గర రైతులు క్యూ కట్టిన పరిస్థితి. ఇంకా ఒకేసారి రైతుల మొత్తం రావడంతో అక్కడ రైతుల క్యూ కనిపిస్తుంది. దాంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. వరి పండించినటువంటి రైతులకు మాత్రం తెలంగాణలో తీవ్ర కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. మనం గతంలో చూసాము, గత 2-3 నెలల క్రితం చూసాము. వరి పండించినటువంటి రైతులకు అకాల వర్షాలు వైపు నష్టాన్ని మిగిలిస్తే అకాల వర్షాల నుంచి కొద్దిపాటు మిగిలినటువంటి వడ్లను రైతులు అమ్ముకునేందుకు నానా కష్టాలు పడ్డారని చెప్పవచ్చు. తీవ్ర స్థాయిలో వారు వేసవి నేపథ్యంలో కూడా రోడ్లపైన వడ్లను ఆరబెట్టాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఐకేపీ కేంద్రాల్లో రోజుల తడబడి వేచి చూడాల్సిన గతంత్రం ఏర్పడింది. మరోవైపు ఆ ఎట్టకేలకు వడ్లు తూకమయ్యాక తరలించేందుకు కూడా వాహనాలు లేవని చెప్పి అధికారులు చేతులు ఎత్తేసి రోజుల తడబడి రైతులను ఐకేపీ కేంద్రాల్లోనే నిరీక్షింపజేసినటువంటి పరిస్థితి ఉంది. వారు రాత్రనక పగలనక అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అకాల వర్షం పడితే మళ్ళీ అక్కడ తూకం వేసిన వడ్లను కాపాడుకునేందుకు వారు తీవ్రంగా కృషి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది మర్చిపోకముందే ప్రభుత్వం ఎట్టకేలకు కొనుగోలు చేసినటువంటి వడ్లకు సంబంధించినటువంటి డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తుంది. అయితే ఈ డబ్బులు తీసుకునేందుకు కూడా రైతులు మళ్ళీ పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. బ్యాంకుల వద్ద క్యూ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా తోపులాట, ఎండకు ఎండడం, వానలో తరవాల్సినటువంటి పరిస్థితి రైతులకు వచ్చిందని చెప్పవచ్చు. మరో తాజాగా చూసుకున్నట్లయితే మెదక్ జిల్లా వెల్దుర్తిలో, మండల కేంద్రమైనటువంటి వెల్దుర్తిలో బ్యాంకుల వద్ద చూసాం మనం, పెద్ద క్యూ ఉంది. రైతులు గంటల తరబడి నిరీక్షించలేక వారి చెప్పులను కూడా క్యూ లైన్లలో పెట్టి వారు పక్కన సిద్ధతీరాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు డబ్బులు తీసుకున్నటువంటి బ్యాంకుల వద్ద రైతులకు భారీ క్యూను చూసి బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసుల గస్తీ పహార నేపథ్యంలో రైతులు తాము పండించినటువంటి పంటకు సంబంధించిన డబ్బులు డ్రా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు ఆ డ్రా చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా కేవలం రోజుకు 5,000, 10,000 చొప్పునటువంటి బ్యాంక్ అధికారులు డబ్బులు ఇవ్వడంతో రైతులు తిరిగి రోజుల తరబడి మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు తీసుకునేందుకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇంత జరుగుతున్నటువంటి కూడా అధికార పార్టీ నుంచి కానివ్వండి, జిల్లా స్థాయి అధికారుల నుంచి కానివ్వండి, ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మంత్రులు ఉన్నారు. అదేవిధంగా ఎక్కడెక్కడ ఆయా నియోజకవర్గాల్లో కూడా పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉంది. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా చూసుకున్నట్లయితే సాక్షాత్తు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా కూడా నియోజకవర్గం కూడా పక్కన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులకు ఇంత కష్టాలు ఉన్నాయి. మరోవైపు ప్రతిపక్ష నాయకులు ఈ అంశం మీద మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కనీసం గిట్టుబాటు ధర ఇవ్వరు, వడ్లు కొనుగోలు చేయరు, ఆ వడ్లకు సంబంధించిన డబ్బులు సకాలంలో ఇవ్వరు, ఇచ్చే పరిస్థితి కూడా తీవ్ర అష్ట కష్టాలు పడి రైతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని ప్రతిపక్షాలు చెప్తానే. ఈయన ఇంటినే చక్కబెట్టలేదు, దేశంలో మొత్తం బీఆర్ఎస్ పేరుతో ఏమో రైతులకు ఒరగబెడతారు, అప్కి బార్ కిసాన్ సర్కార్ అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా అర్హుడు కాదని చెప్పి కూడా కాంగ్రెస్ బీజేపీ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, రైట్. ఒకటి సునీల్, అంటే రైతులు ఎంత వెయిట్ చేయడం అనేది అంటే ఒక రకమైనటువంటి ఇబ్బంది. మీరు అన్నట్లు ఆ డబ్బుల కోసం ఎంతో కష్టపడినటువంటి వడ్లు అమ్మడానికి, కానీ తీరా డబ్బులు పడిన తర్వాత కూడా వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ప్రధానంగా ఏమంటున్నారు? బ్యాంక్ అధికారులు దీనికి సంబంధించినటువంటి ఏమైనా వివరించే ప్రయత్నం చేస్తారా రేపు రండి, లేకపోతే ఒక ప్రణాళికబద్ధంగా మేము ఇస్తామని ఏమైనా వివరణ ఏమైనా ఇచ్చారు? బ్యాంక్ అధికారులు అయితే స్పందించేందుకు వారు ముందుకు రానటువంటి పరిస్థితి. మరోవైపు రైతులు మాత్రం ఒక్కసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాత్రం వాళ్ళు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు గత 6 నెలల నుంచి చూసుకున్నట్లయితే వరి పండించడం ఒక ఎత్తు, అకాల వర్షాల నుంచి వరకు పంట నష్టపోవడం, ఆ పంట నష్ట పరిహారం కూడా ఇప్పుడు రాకపోవడం, అరకొరగా కూడా పంట సేకరణ జరిగినప్పటికీ కూడా వడ్ల కొనుగోలులో కూడా తీవ్ర జాప్యం, ఇబ్బందులు అవన్నీ చూసి తీరా తాము కష్టపడి సంపాదించినటువంటి పంటలకు సంబంధించిన డబ్బులు తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, బ్యాంకుల్లో వేయడం, బ్యాంకులో కూడా ఇంత ఇబ్బందులు పడుతూ మేము మళ్ళీ వ్యవసాయ పనులు వదులుకొని మళ్ళీ కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో నాట్లు కానివ్వండి, లేదంటే విత్తనాలు పెట్టడం, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ వదిలేసి ఒకవైపు పంటలను అక్కడ వదిలేసి ఇంట్లో వాళ్ళని వదిలేసి మళ్ళీ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, క్యూ లైన్లలో వేచి ఉండడం, ఇదంతా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడమే వీటన్నిటికీ కారణం. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రైతుల బాగు కోసం మేము అనేక సంక్షేమ పథకాలు తెస్తున్నామని చెప్తా ఉన్నారు తప్ప వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి కూడా రైతులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. రాజశేఖర్,